హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు టమోటా గ్రీన్ చిల్లీ చట్నీ పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను. మరి తయారు చేసుకునే విధానము ఎలాగో చూద్దాం రండి. ఆయిల్ ఒక చిన్న కప్పులో తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు 6, తగినంత ఉప్పు, సాల్ట్ కానీ వేసుకోవచ్చు, చింతపండు, కరివేపాకు, పసుపు పొడి, గ్రీన్ చిల్లీస్, టమోటాలు 6. టమోటాలు కడిగి కట్ చేసుకొని ఒక బాండెట్లో ఆయిల్ తగినంత వేసుకొని టమోటాలు, పసుపు పొడి, కరివేపాకు, చింతపండు వేసుకొని బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా డీప్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, ధనియాలు, ఆవాలు, జీలకర్ర తగినంత నూనెలో వేపుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది మిక్సీ పట్టి మెత్తగా అయిన తర్వాత మనము టమోటాలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. పక్కనున్నది కదా, అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ధనియాలు, ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో ఇవి వేసుకొని అది చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 సెకండ్ వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేస్తే చాలు, ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగానే ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీని తిరగమాత వేసుకుంటే ఇంక చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నోరూరించే పల్లెటూరి స్టైల్లో గ్రీన్ చిల్లీ టమోటా చట్నీ రెడీ.